హాయ్ సందీప్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ సూపర్ బాగున్నాను. ఏంటిది సెకండ్ బ్రాంచ్ కదా ఇది కూకట్పల్లిలో? సెకండ్ బ్రాంచ్. ఓకే. ఏంటి మన ఆంధ్ర సైడ్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారని చెప్పి కూకట్పల్లి అరేంజ్ చేశారు? లేదు అదేం కాదు, అందరికీ డాన్స్ క్లాసు ఫామ్ అంటే డాన్స్ ఫామ్కి ఆంధ్ర తెలంగాణ లేదు. సో బేసిక్గా ఏంటంటే కొంచెం ప్రీమియంగా పెట్టాలి. అండ్ ఈ స్టూడియో నాకు తెలిసి ట్విన్ సిటీస్లోనే ది బిగ్గెస్ట్ స్టూడియో. సో అలా ప్రీమియంగా ఆలోచించి అందరికీ ఫీజబుల్గా ఉండాలని చాలా తక్కువ ప్రైస్తో ఇక్కడ డాన్స్ క్లాస్ పెట్టాను. మీరు నమ్మరు, నేను పెట్టిన ఫీజు చెప్తే ఎవరు నమ్మరు. ఇక్కడ అదే అడుగుదాం అనుకున్నా. అంటే ఇక్కడ ఎంత ఫీజు ఉంటుంది? మీరే ఇక్కడ నేర్పిస్తూ ఉంటారా లేకపోతే వదిన ఉంటుందా? అన్ని డీటెయిల్స్ అడుగుదామనే ఉన్నాను. అసలు ఎంత పెట్టారు? బేసిక్గా ఫీజు వచ్చేసి 3000 రూపీస్ ఎవ్రీడే క్లాస్. మండే టు సాటర్డే ఎవ్రీడే 1 hour ఉంటుంది క్లాస్. సో ఆల్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ అందరికీ కూడా జస్ట్ 3000 రూపీస్ పెట్టా. ఎందుకంటే అందరికీ ఈజీగా కనెక్ట్ అవ్వాలి, అందరూ ఈజీగా రావాలి. కొంచెం డబ్బులు కట్టలేని వాళ్ళకి కూడా మనము ఒక బ్యాచ్ రన్ చేస్తున్నాము. వాళ్ళు కూడా మంచిగా షైన్ చేయాలని కొంతమంది పిల్లల్ని కూడా ఒక సపరేట్ బ్యాచ్ చేసాం వాళ్ళకు కూడా. నార్మల్గా బయట డ్యాన్స్ క్లాసెస్కి వెళ్తే వాళ్ళు డ్యాన్స్ నేర్పుతారు లేదో పక్కన పెడితే, అంటే ఏదో అలా నేర్పుతారు. మీరేంటంటే ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా పెద్ద పెద్ద హీరోస్తో పాటు పరిచయం ఉంది. వాళ్ళకి ఏంటంటే మా అబ్బాయి ఇక్కడ నేర్చుకుంటే ఓకే ఇండస్ట్రీలో కూడా వెళ్ళగలడు అనే భరోసా ఇవ్వగలరు మీరు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే వాళ్ళకి ఏమైనా రీల్స్ కూడా చేస్తారని తెలిసింది. యాక్చువల్లీ ఏంటంటే మన దగ్గర చాలామంది పిల్లలు ఇక్కడనే కాదు, ఇప్పుడు ఫస్ట్ బ్రాంచ్ మోతీనగర్ ఏదైతే ఉందో మోతీనగర్ బ్రాంచ్లోని మన దగ్గర చాలామంది పిల్లలు జబర్దస్త్ కానీ, సినిమాల్లో యాక్టింగ్ కానీ, లేకపోతే రియాలిటీ షోస్లో కానీ. గౌతమ్ అని ఒక అబ్బాయి ఏబిసిడి టైటిల్ విన్ అయ్యాడు. ఇప్పుడు వాడు ఇన్స్టాగ్రామ్లో టాప్, అంటే ఒక చాలా ఫెమిలియర్ పర్సన్. సో ఇలా మన దగ్గర నుంచి స్టూడెంట్స్ చాలామంది వెళ్ళారు. కేజీఎఫ్లో యాక్ట్ చేసిన అబ్బాయి, వీళ్ళందరూ మన స్టూడెంట్స్. సో వీళ్ళందరికీ కూడా మన దగ్గర నుంచి టాలెంట్ ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా మన సైడ్ నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే మెయిన్ సెక్యూరిటీ సిస్టమ్, పిల్లలు ఎక్కడ బయటికి వెళ్ళకుండా అంత ఈజీగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు అనమాట. అట్లా మనము సీసీటీవీ ఫుటేజ్ కానీ ఎవ్రీవేర్ ఎవ్రీ కార్నర్ కూడా మనము కవర్ చేస్తున్నాం, ఎవరికి ఇబ్బంది లేకుండా. మీరు ఎలాంటి టిప్స్ ఇస్తుంటారు? ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం, అందరికీ తెలుసు. సో సమ్టైమ్స్ నేను తనకి సజెషన్స్ ఇస్తూ ఉంటాను, సమ్టైమ్స్ తను నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇద్దరం కలిసి ఒక డెసిషన్ తీసుకుంటాం. రీసెంట్గా చాలా సాంగ్స్ కూడా వస్తున్నాయి. ఏ సాంగ్ రాబోతుంది? అంటే బయటికి రాని సాంగ్ ఏమన్నా చెప్తారా? ఫోక్ సాంగ్ ఓపిల్గా వెంకటేష్ డీజే వర్షన్ చేశాను. సో డీజే వర్షన్ ఏంటంటే మనకి స్టార్టింగ్ది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సెకండ్ వచ్చేసరికి ఫుల్ ఆఫ్ డాన్స్, అంటే సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు నాన్ స్టాప్ డాన్సే ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక ఫాస్ట్ బిట్ సాంగ్లో మేమిద్దరం చేయడం జరిగింది. సో ఫుల్ సాంగ్లో అయితే ఫుల్ డాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఆల్రెడీ ఉక్ స్టెప్ కూడా బాగా వైరల్ అవుతుంది, ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఓపిల్గా వెంకటేష్ ఉక్ స్టెప్ కూడా. అండ్ ఇంకా సూన్ సందీప్ గారు కూడా సినిమాల్లో బిజీ అవుతారు. ఇప్పటికీ చాలా ఫిలిమ్స్ చేశారు సందీప్ గారు, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇంకా మీ ముందుకు వస్తారు. ఆ సినిమాల పేర్లు ఏమన్నా, ఆ సినిమాల పేర్లు చెప్పండి అయ్యా. ఇప్పుడైతే మన వైజయంతి మూవీ ఛాంపియన్ చేస్తున్నా. ఛాంపియన్లో మన రోషన్ ఈజ్ ద హీరో. సో అది జరుగుతుంది బ్రాజర్లో. అండ్ సోలో బాయ్ గౌతమ్, మన బిగ్ బాస్ గౌతమ్ది సోలో బాయ్ July 4th సినిమా రిలీజ్. అండ్ పతంగ్ అని ఒక ఫిలిం చేశాను. అండ్ ఇంకో 2 సినిమాలు ఇంకా పేరు పెట్టలేదు, ఆ పేరు ఇంకా రిలీజ్ చేయలేదు, వాళ్ళే రిలీజ్ అయ్యారని చెప్తే బాగోదు, అది ఇప్పుడు లీక్స్లా ఉంటుంది. చిరు లీక్స్ లాగా సందీప్ లీక్స్ అయిపోద్ది. అన్న మీరిద్దరు అంటే హీరో హీరోయిన్గా ఏదో ఐడియా ఉందా ఏమన్నా సినిమా చేద్దామని? ఒకసారి అనుకోకుండా ఒకటి చేసాం, లవ్ యూ 2 అని ఒక ఫిలిం. ఇద్దరము ఒక కాంట్రవర్షియల్ సినిమా అనుకోండి అది అది చేసాము. బట్ మాకు అలాంటి అవకాశం వచ్చిందనుకోండి తప్పకుండా చేస్తాం. బట్ మా ఫైనల్ అచీవ్మెంట్ ఏంటంటే డాన్స్ కొరియోగ్రాఫర్స్. ఎందుకంటే చాలా తక్కువ కపుల్ కొరియోగ్రాఫర్స్ రావడం చాలా తక్కువ. మేమిద్దరం ఏంటంటే మాస్టర్కి నేను అసిస్టెంట్లా ఇద్దరం కలిసి ఒక మంచి సాంగ్స్ ఫ్యూచర్లో సాంగ్స్ కొరియోగ్రఫీ చేయాలనేది మా డ్రీమ్. సో అందరూ చాలామంది తెలుగు ఆడియన్స్ ఇక్కడే కాదు, ఇండియాలో కాదు, యూఎస్లో కాదు, మా కపుల్ని చాలా బాగా ఆదరిస్తారు. అంటే మాకు ఇచ్చే అభిమానం అంతా ఇంత కాదండి. కొన్నిసార్లు అభిమానం చూస్తే మాకు చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది. మా ఇద్దరిని అంతలా ఆదరిస్తారు ఇప్పటికీ కూడా. సో అదే ఉద్దేశంతో డాన్స్పై మాకున్న ఆ ప్యాషన్, ఆ నటరాజ్ స్వామి మాకు ఇచ్చిన కళ ఏదైతే ఉందో
అలాంటి ఒక కళ 10 మందికి అందరికీ నేర్పించాలి. స్వచ్ఛమైన డాన్స్ అంటే డాన్స్. మా వీడియోస్లో చూస్తే కనుక చాలామంది ప్యూర్ డాన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడతారు. కాబట్టి అలాంటి డాన్స్ అందరికీ అందించాలి, మధ్యతరగతి వాళ్ళకి కూడా అందించాలి అనే ఉద్దేశంతో మేము డాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి స్పెషల్ ఏంటంటే మెయిన్ ఇక్కడ లేడీస్ బ్యాచ్ మామూలుగా ఉండదు. నేనే ఉంటాను ఇక్కడ. ఇక స్పెషల్లీ ఏంటంటే లేడీస్ చాలామంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత లేడీస్ ఇంకా మనం జిమ్స్కి వెళ్తారు, యోగాకి వెళ్తారు, అన్నీ వెళ్తారు. డాన్స్ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను స్పెషల్గా ట్రైన్ చేసి వాళ్ళతో పాటు కలిసి రీల్స్ చేసి, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండి, చిన్న చిన్న కోరికలు ఉంటాయి. సో అవి ఉన్నప్పుడే మనం నెరవేర్చుకోవాలి. సో అలా లేడీస్ చాలామందికి నేను ఉన్నాను, అంటే డాన్స్ రాదు అనుకున్న వాళ్ళకి నేను ఉన్నాను. పక్కా ఎలాంటి వారైనా, నాలా లావుగున్న వారైనా, ఎలాంటి వారైనా పక్కా డాన్స్ చేయగలుగుతారు. సో మా డాన్స్ క్లాస్కి వచ్చి మీరు డాన్స్ నేర్చుకోండి, నాతో కలిసి వీడియోస్ చేయండి. ఇంకోటి, బిగ్ బాస్కి మీరు ఎప్పుడు వెళ్ళబోతున్నారా లేకపోతే? అంటే యా, బిగ్ బాస్ షో అనేది చాలా మంచి షో అండి. ఎందుకంటే అదే అన్నపూర్ణ స్టూడియోకి ఆటోలో క్యాబ్లో వెళ్ళే వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బెంజ్ కార్లు కూడా ఎక్కి వెళ్ళారు. అలాంటి ఒక మంచి షో. ఓకే, సో షో మంచిది. కొంతమంది దాన్ని నిలబెట్టుకుంటారు, కొంతమంది దాన్ని నిలబెట్టుకోరు. షో మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది, కానీ నాకు పిచ్చి లేదు. అంటే కొంతమంది చూడండి, సీజన్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్కి వెళ్ళడానికి పిచ్చి పిచ్చి స్టంట్స్ వేస్తూ ఉంటారు. అలా వెళ్ళాలని నాకు లేదు. నిజంగా నాకు టాలెంట్ ఉండి నేను పక్కా కంటెంట్ ఇస్తాను, వెళ్తే కనుక నేను పక్కా కంటెంట్ ఇస్తాను. ఒక మంచి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక మంచి అమ్మాయిలాగా, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, ఒక సెలబ్రిటీలాగా కాదు, ఒక నార్మల్ మీ ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో అమ్మాయిలాగా కంటెంట్ ఇస్తాను. అలా ఉంది. కానీ బిగ్ బాస్ షోకి వెళ్ళాలన్న పిచ్చి అయితే లేదు. అంటే ఇది చేస్తే వెళ్తాను, అది చేస్తే వెళ్తాను, బిగ్ బాస్ రాకపోతే ఇంకా నా లైఫ్ లేదు అనేది లేదు. దేవుడు నాకు ఇచ్చిన డాన్స్ ఉంది, ఆ డాన్స్నే నమ్ముకుంటూ ముందుకెళ్తున్నాను. నా డాన్స్, నా కళ నచ్చితే డెఫినెట్గా వాళ్ళు పిలుస్తారు, బట్ పిచ్చి అయితే లేదు. ఓకే అన్న, మీ ఒపీనియన్ చెప్పండి. జ్యోతి గారు వెళ్తే బాగుంటుందా, వద్దులే నువ్వు ఇలాగే డ్యాన్స్ చేస్తూ ఉండు? నాకు తెలిసి అయితే నేను ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరికి అవకాశం వచ్చినా కూడా కంపల్సరీ బిగ్ బాస్కి వెళ్ళి రావాలి, రియాలిటీలోకి వస్తారు. కొంచెము ఇప్పుడు నన్నే తీసుకోండి, నేనైనా కానీ ఎవరైనా ఒక ఫేజ్, అంటే మనము ఇప్పుడు సపోజ్ ఎవరో వచ్చారు, వాళ్ళ ముందు మనం నవ్వాలి అని అవసరం లేదు, అది తెలుసుకుంటాం, అది మెచ్యూరిటీ వస్తుంది. ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో తెలుసుకుంటాం. అలానే మొబైల్ యూసేజ్ ఎంత చేయాలో తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా టైం వాల్యూ తెలుసుకుంటాం. అండ్ స్ట్రగుల్, హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ బిగ్ బాస్ నేర్పిస్తుంది. సో బిగ్ బాస్ అవకాశం వస్తే ఎవరైనా వెళ్ళాలి. జ్యోతి 100% వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నీకు ఫ్రీడమ్ దొరుకుతుందనా? సో నేను బిగ్ బాస్ అంటే బేసిక్గా అండి, పాపం మా ఆయన లాంటి పరిస్థితి ఏ మగవాడికి రాకూడదు. ఎందుకంటే 365 days ఒక పురుగులాగా, అంటే జాబ్ చేసేసి ఇంటికి వస్తేనే నైట్లో కాసేపు పిల్లలతో ఉండడానికి కొంచెం ప్రేమ ఉంటుంది, ఇరిటేషన్ కూడా ఉంటుంది. అలాంటిది మా వారు ఎంత గ్రేట్ అంటే 365 days నన్ను పక్కన పెట్టుకొని నన్ను భరిస్తూ ఉంటారు. సో ఆయన కొత్తగా ఒక కోరిక వచ్చింది, రావడంలో తప్పులేదులేండి. ఒక 2 months ఈ రాక్షసిని అలా దోసేస్తే ప్రశాంతంగా హాయిగా ఎంజాయ్ చేశాను ఉద్దేశం. ఈ లాజిక్స్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళే ముందు, ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు నువ్వు కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుకు అంటారు. జస్ట్ కారు మన కమ్యూనిటీ దాటి బయటికి వెళ్ళగానే ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతారు. ఏంటి ఈ లాజిక్ ఎవరికి అర్థం కాదు అసలు. మాతో మాట్లాడితే మీరు సేఫ్, మీతో మాట్లాడితే యాక్సిడెంట్ జరగవు. అవ్వవు, ఎందుకంటే మేము యాక్సిడెంట్తోనే మాట్లాడుతాం కదా, ఇంకేం జరుగుతుంది అంతకన్నా దారుణం. కరెక్ట్ అది. ఓకే, చాలా ఫన్గా నడిచింది కాబట్టి ఈ అడ్రస్ ఎక్కడుంది, అలా ఏ టైం అయినా మీరు డ్యాన్స్ నేర్పుతారా దాని గురించి? యాక్చువల్లీ మార్నింగ్ నుంచి కంటిన్యూ క్లాసెస్ ఉన్నాయి. యోగా, క్లాసికల్ అండ్ జుంబా ఉంది, డాన్స్ ఉంది, బాలీవుడ్ సెషన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇది కేపీహెచ్బీలో ఉంది, ఫారం మాల్కి పక్కనే, జస్ట్ బ్రౌన్ బేర్కి ఆపోజిట్లో ఉంది. అండ్ ఫీజ్ చాలా రీజనబుల్, జస్ట్ 3000 రూపీస్కి మేము చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ బేసిక్గా మనం చేసేది ఒక డాన్సర్ని ప్రిపేర్ చేయడం కాదు, వీఆర్ మేకింగ్ దెమ్ అ టీచర్. ఒక టీచర్ లాగా ఎలా, ఇప్పుడు వాడు ఒక కొరియోగ్రాఫర్ అవ్వచ్చు రేపు, అదే ట్రైనింగ్ సెషన్ వచ్చి థియరీ అండ్ ప్రాక్టికల్ 2 చేస్తున్నాం. ఇప్పుడు నార్మల్ డాన్స్ క్లాసులు ఏంటంటే డాన్సే నేర్పిస్తారు, థియరీ ఉండదు.
బట్ మా దగ్గర థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు నేర్పిస్తున్నాం. సో అది మన దగ్గర ఉన్న స్పెషాలిటీ అన్నమాట. అండ్ ఎస్ అండి, మా డాన్స్ క్లాస్ మేము కూకట్పల్లిలో పెట్టింది చాలా ప్రీమియం అంటే చూడ్డానికి లావిష్గా ఉంది, పెద్దగా ఉంది కాదు, క్వాలిటీలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా వీడియోస్ ఎవరైతే కిడ్స్ నేర్చుకుంటారో ఆల్రెడీ సందీప్ మాస్టర్ కంపోజ్ చేస్తారు. ఆ కంపోజ్ చేసి స్పెషల్లీ తనకు వీలున్నప్పుడల్లా క్లాస్కి వచ్చి ఒక వీడియో కంపోజ్ చేస్తారు. ఆ వీడియో కిడ్స్కి నేర్పించడం జరుగుతుంది. అండ్ నేను ఎవ్రీ డేలో నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిసారి కూడా లేడీస్ కిడ్స్ ఎవరికైనా కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను. ఎవ్రీ డే 2 days నేను ఎంత బిజీగా ఉన్నా కూడా క్లాస్లో ఏం జరుగుతుంది ఏంటి, ఎందుకంటే ఒక లేడీ చూసుకుంటే ఆ సెక్యూర్డ్ వైజ్గా పేరెంట్స్కి కూడా ఒక హామీ ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఆ అమ్మాయిల్ని ఇన్స్టిట్యూట్స్కైనా ఎక్కడికైనా ఒక ఫీమేల్ ఉంటే అక్కడ ఒక సేఫ్టీ లాగా ఉంటుంది. కాబట్టి మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో సెక్యూరిటీ పరంగా కెమెరాస్ మేము అండ్ క్వాలిటీ డాన్స్ నేర్పించి ఏదో 4 కౌంట్లు నేర్పించామని కాకుండా ఒక క్వాలిటీ, మళ్ళీ వాళ్ళతో రీల్స్ చేయించి వాళ్ళ రీల్స్ కూడా మేము సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. అవి కూడా మిలియన్స్లో ఉంటాయి. సో మా టార్గెట్ ఏంటంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అండ్ అన్ని వాళ్ళు అంటే పూర్ రిచ్ అని కాకుండా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు, ఈవెన్ వాచ్మెన్ పిల్లలు కూడా మా దగ్గరకు వస్తారండి. వాచ్మెన్ పిల్లలకైనా ఎలాంటి డబ్బులు కట్టుకోలేని వాళ్ళని కూడా వాళ్ళలో టాలెంట్ ఉందంటే నేర్పించడానికి మేము రెడీ. లాస్ట్గా చిరు గారి వాయిస్ మెసేజ్, ఎందుకంటే చిరంజీవి గారి స్టెప్పులు చూసి నేర్చుకుని మనం కూడా ఆడాలనే చిన్నప్పటి నుంచే ఉంటుంది. చిరు గారు వాయిస్ మెసేజ్ అప్పుడు మీ ఇద్దరు రియాక్షన్? అసలు నిజంగా అయితే నేను ఆ రోజు బిగ్గెస్ట్ డ్రీమ్ నాకు, అంటే ఆ రోజు ఫుల్ఫిల్ అయింది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయాలనేది నాకు ఇంకా పెద్ద డ్రీమ్ అది. సో దానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నా, ఖచ్చితంగా చేస్తానని నమ్మకం అయితే ఉంది. అండ్ ఆయనకి తగ్గ స్టెప్స్ నేను ఖచ్చితంగా ఈ జనరేషన్లో నేను మాత్రమే చూపించగలను ఒక నమ్మకం కూడా ఉంది. అంటే ఇప్పుడు దాకా చిరంజీవి గారు చాలా సినిమాలు చేస్తున్నారు. కొన్ని సినిమాల్లో ఒకప్పుడు లెజెండరీ ఆయన మన స్టార్ గ్రేస్, మన మెగాస్టార్, కొంతమంది ఆయన డాన్స్ని ఆయన్ని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో అది చూసినప్పుడు చాలా బాధపడుతున్నాను నేను. బికాస్ చిరంజీవి గారు అంటేనే గ్రేస్, డాన్స్ అంటేనే ప్రభుదేవ మాస్టర్ని ఎట్లా అంటారో డాన్స్ అంటే ప్రభుదేవ మాస్టర్ అని, డాన్స్ అంటే చిరంజీవి గారు కూడా. సో చిరంజీవి గారి స్టైల్ని మళ్ళీ రీబ్యాక్ తీసుకురాగలను అన్న నమ్మకం నాకైతే అనిపిస్తుంది, నాకైతే ఉంది. ఒక్క సాంగ్, ఒక్క ఛాన్స్ ఖచ్చితంగా చిరంజీవి గారితో చేస్తే కనుక 100% ద బాస్ విల్ బి బ్యాక్ అగైన్. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.